హలో అందరికీ. ఇదైతే నాకు మెమరబుల్ వీడియో అనమాట. అండ్ నేను ఆల్రెడీ మీతో చెప్పినాను గదా! కొన్ని జ్ఞాపకాలని, స్పెషల్ మూమెంట్స్‌ని, చిన్న చిన్న ఆనందాల్ని నేను క్యాప్చర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను కొన్ని విషయాలు అని చెప్పినాను గదా! అండ్ ఇవి ఎందుకు నాకు మెమరబుల్ అంటే చిన్నప్పటి నుంచి గోరింటాకంటే నాకు తెలియని ఎక్సైట్‌మెంట్ అనమాట. ఏదైనా ఫెస్టివల్స్ టైమ్స్‌లో అలానే బర్త్‌డేస్‌కి నాకు ఏదైనా సరే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మంచిగా సెలబ్రేషన్ అంటే ఆనందంగా చిన్న చిన్న మూమెంట్స్‌ని హ్యాపీగా మంచిగా స్పెండ్ జేయాలి అనే మెంటాలిటీ అనమాట నాది. సో, అది గోరింటాకుతోనే స్టార్ట్ అయితది నాకైతే. అసలు అదొక ఆనందం అనమాట. చేతులకి ఎర్రగా గోరింటాకుని చూసుకుంటే, అట్లా నాకిష్టం అని చెప్పి మా అమ్మ ఖచ్చితంగా గోరింటాకునైతే పెడతది నాకు. ఫెస్టివల్స్ టైమ్స్‌లో గానీ, బర్త్‌డేస్‌కి కానీ. అండ్ ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు గదా! ఎందుకంటే చిన్నప్పుడు మనం పెట్టించుకున్నట్లు మళ్ళీ పెళ్ళైపోయిన తర్వాత ఎవరి హడావిడిలో వాళ్ళుంటారు. అందరికీ కుదరాలన్నా కష్టమే గదా అని చెప్పి, సో, ఈ మూమెంట్స్‌ని మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి అంటే మనకప్పట్లో మొబైల్ ఉంటది. మంచిగా వీడియోస్ తీసుకునేవాళ్ళం. కానీ ఎక్కడ పోస్ట్ చేసేవాళ్ళం గాదు గదా అని చెప్పి నేనైతే వీడియో తీసుకుంటున్నాను. అప్పుడు మా అమ్మ ఏమనింది తెలుసా? "పాపా నీ చేతులైతే తెల్లగున్నాయి. నావి చూడు ఎంత నల్లగున్నాయో. ఎవరైనా వీడియో చూస్తే ఏమనుకుంటారు? ఏంది ఇంత నల్లగున్నాయి మీ అమ్మ చేతులు అనేసి అనుకుంటారు" అనేసి అనిందనమాట. అప్పుడు నాకనిపించింది అసలు సొసైటీలో నలుపు మీద ఇంత ఇంపాక్ట్ ఉందా అని చెప్పి. పాపం అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎన్నో సిట్యుయేషన్స్ ఫేస్ చేసుంటారు. నల్లగా ఉండడం వల్ల చాలామంది ఏమన్నా అనింటారు. అందువల్ల ఇంపాక్ట్ అనేది ఉంటదనమాట. ఎవ్వరి దగ్గరైనా నల్లగుంటే తక్కువ అని, తెల్లగుంటే ఎక్కువ అని, తెల్లగుంటేనే అందంగా ఉంటారు, నల్లగుంటే అందంగా ఉండరు అనేసి అనుకుంటారు. సో, అది అస్సలు లైక్ ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. నల్లగుంటే ఏముంది, తెల్లగుంటే ఏముందిమ్మా, నువ్వు మాకు అమ్మవి. అమ్మ ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటది. నలుపుంటే ఒకలాగా, తెలుపుంటే ఒకలాగా అనేసి ఏమి ఉండదు. అలానే తల్లికి గూడా బిడ్డల మీద ఇప్పుడు తల్లి తెల్లగా ఉంది, బిడ్డలు నల్లగా ఉన్నారనుకోండి, అట్లని బిడ్డల్ని పోగొట్టుకోలేరు గదా! సో, తల్లి ప్రేమ ఎప్పటికీ ఒకేలా ఉంటది గదా! అంతే అని జెప్పినాను. సో, నల్లగా ఉంటే ఏముంది, తెల్లగా ఉంటే ఏముంది, అస్సలు కలర్‌ని బట్టి క్యారెక్టర్‌ని అస్సలు డిసైడ్ చేయొద్దండి. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం లైఫ్ లాంగ్ ఉండాల్సింది క్యారెక్టర్‌తో గానీ, కలర్‌తో గాదు. అసలు కలర్ అనేది అసలు చూజ్ చేసుకోవద్దండి. అది అమ్మాయిలో అయినా సరే, అబ్బాయిలో అయినా సరే, నల్లగా ఉంటే ఏముంది, తెల్లగా ఉంటే ఏముంది, తెల్లగా ఉంటే అందంగా ఉంటారు, నల్లగా ఉంటే అస్సలు బాగోరు అనేసి మాత్రం అనుకోవద్దు. సొసైటీలో ఈ ఇంపాక్ట్ అనేది ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మన మనసుని బట్టి, మన క్యారెక్టర్‌ని బట్టి ఉంటది మన లైఫ్. కలర్‌ని బట్టి అస్సలుండదు. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీ అభిప్రాయం